ఈ గెత్సెమనే తోట కూడా ఈ యొక్క గ్రామానికి చాలా దూరముగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గెత్సెమనే తోట అనేది ఎక్కడ ఉందని మనం చూస్తే, ఈ గెత్సెమనే తోట యెరూషలేము నగరానికి తూర్పు వైపున ఉందంట. ఎక్కడంటమ్మా? యెరూషలేము పట్టణానికి తూర్పు వైపున ఒలీవల కొండ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గెత్సెమనే తోట కిద్యోను లోయకు అవతల ఉన్నది. అక్కడ నుండి యేసుక్రీస్తు వారిని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుని ఇంటిలోకి తీసుకొని పోయినట్లుగా చరిత్ర చెప్తుంది, బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూద్దాం మనం ఇంకా. యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుని ఇంటిలోకి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఏమి జరిగిందని మనం చూసినట్లయితే, అదే మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం మనం చదువుకుందామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం మనం చదువుకుందామండి. కొందరు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి.